హలో అందరికి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పక్కా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు. ఎవరైతే మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నారో ఫస్ట్ అయితే ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కకున్న గంట సింబల్ అయితే నొక్కుర్రి. అట్లా చేస్తే మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తది. మన వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన వీడియోస్ ఎట్లుంటున్నాయో కింద కామెంట్ అయితే తప్పకుండా పెట్టండి. హైప్స్ ఇస్తున్నారా దోస్తులు? ఖచ్చితంగా హైప్స్ ఇచ్చుడు మాత్రం మర్చిపోకండి. ఈ రోజు వీడియో ఏంటి అనంటే ఆడపిల్ల జీవితం పార్ట్ 7 అన్నమాట. మరి వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడుర్రి. ఏమైంది ఏం కథ అనేది అయితే చూస్తూ ఉండుర్రి. లావణ్య, ఏమైందిరా? పని తీరిందా? తీరిందా ఆంటీ. ఏం చేస్తాంది మీ చెల్లె? పడుకున్నదా లేచిందా? ఏమో మరి పడుకున్నట్టున్నది. వాళ్ళు బెడ్రూమ్ లా ఉన్నారు. ఇక ఇప్పుడే బోర్లు తోమినా, ఇల్లు ఊడిసినా, ఆకిలు ఊడిసినా, ఇడ కూర్చున్నా. మొత్తం నీతోటే చేపిస్తారు బిడ్డ. ఆమె లేదా ముసల్ది? ఎవ్వరేం చేస్తలేరు ఆంటీ, నాతోటే పని చేపిస్తున్నారు. ఆ ముసలమ్మ వంట చేస్తుంది, నేను ఇదంతా పని చేస్తానా. అమ్మ ఇక చెయ్యొద్దట కదా, ఇప్పుడు చెల్లెనెత్తుకొనే ఉంటుంది. అయ్యో సరే తియ్యి. చాయ్ తాగినావా మరి? తాగుతలేనాంటీ, బంద్ చేసిన. ఎందుకురా? అంత ఛాయ మంచి ఉంటలేదు, మొత్తం నీళ్ళకు నీళ్ళే ఉంటుంది. చాపత్తా చక్కెరేసి మసల పెట్టినట్టు ఉంటుంది ఆ ఛాయ్. అది తాగపోతే ఏంది అని ఇక బంద్ చేసిన నేను. అవునారా? మరి మా ఇంట్లో తాగుదా? అద్దద్దు ఆంటీ. సరే తీ మరి. బోర్లున్నాయి రా నాయి, అందుకే ఇక బోర్లు దోమతాయి. ఇక మెల్లగా పోయి తోంపో ఆంటీ. కడుపు నొస్తుందనగానే శ్రీను టాబ్లెట్ తీసుకొచ్చి ఇచ్చిండు. వేసుకోగానే కడుపు నొప్పి తక్కువైంది. ఈమెతోటి దెబ్బలు తినే బదులు ఆమె చెప్పిన పని చేస్తే అయ్యే పోతుంది. మా నాన్న కూడా నన్ను అర్థమే చేసుకుంటలేడు, నన్ను పట్టించుకుంటూనే లేడు. ఇక ఈయన గురించి నేనెందుకు పట్టించుకోవాలి, ఈయనతోటి నేనెందుకు మాట్లాడాలి? ఏమైందిరా లావణ్య, గిడ కూర్చున్నావు? ఏమైంది బిడ్డ? మాట్లాడతలేవు, గట్టు తిరిగినావు. ఎందుకని మాట్లాడాలి? దేనికోసం మాట్లాడాలి? ఏంద్రా గట్లంటున్నావు? నేనేమన్నా నిన్ను? ఎవ్వరు ఏమనలేదు పోడాడి, నువ్వు లోపట్టుకో. నాతోటి ఎవ్వరికి అవసరం లేదు. నేను ఈ ఇంట్లో ఒక పని మనిషి తీరే ఉంటా, సరేనా? పని మనిషి అనుకోర్రి, పని ఏపించుకోర్రి, బుక్కడంత తిండి వారేర్రి, తింటా ఉంటా అంతే. ఎందుకు? ఏమైంది? మళ్ళా ఎవరన్నా ఏమన్నా అన్నరా నిన్ను? నన్నెవ్వరు ఏమనలేదు. ఓ ఇంట్లోకి పోడాడి. చెప్పు బిడ్డ, నువ్వు గట్లెందుకు అంటున్నావు? నేను అడుగుతా అమ్మ, నువ్వు అమ్మ గిట్ల నిన్నేమన్నా అన్నదా? నన్ను ఎవ్వరు ఏమనలేదు. నువ్వు నన్ను బిడ్డ అని అస్సలకే పిలవకు. నీకు పుట్టింది కదా ఆమెనే నీ బిడ్డ అంతే. నేను అస్సలకే కాదు, మా అమ్మాయి చచ్చిపోయినప్పుడే నేను కూడా చచ్చిపోయినా అంతే. ఎందుకురా ఎప్పుడు లేని గిట్లా అంటున్నావు? అంతే ఇక నీకు నాకు ఎవ్వరికి ఏ సంబంధం లేదు. నేను ఇంట్లో పని మనిషిని, పని మనిషి తీరే ఉంటా. నేను అడుగుతావు అమ్మ ఏమంటాందో నిన్ను. ఎవ్వరేమనలేదు అన్ననా పో. ఈయనొక తండ్రి, నేను ఒక బిడ్డను. పేరుకే బిడ్డ, తిన్నవా, ఏం చేస్తున్నావా అని అడుగుతాడు గాని గింత ఏది పట్టించుకోడు. నేను నానా అని పిలవడానికి నాకు అంత కోపం వస్తుంది. సరే మామ, తప్పకుండా ఆదివారం పెట్టుకుందాం ఏ ప్రోగ్రాం. సరే సరే, నేను మళ్ళీ వేస్తా ఇంటి దగ్గరికి వచ్చిన. సరేనే. అవన్య, కడుపు నొప్పి తక్కువైందా? తక్కువైంది శ్రీను. థ్యాంక్స్, నాకు టాబ్లెట్ తీసుకొచ్చి ఇచ్చినందుకు. థ్యాంక్స్ ఎందుకు? నువ్వు అట్లా ఏడుస్తుంటే నీ బాధ తట్టుకోలేక నేను పోయి తీసుకొచ్చిన. నీకైతే తక్కువైంది కదా. అయింది. తిన్నవా లావణ్యమన్నా? మధ్యాహ్నమే అన్నం తిన్నా. అయ్యో సరేలే. ఏమన్నా తింటావా? తీసుకురావాలా షాప్ నుండి? అబ్బో ఏమద్దు, అమ్మ చూస్తే మళ్ళా గుంజుకొని వారెత్తది, తిడుతుంది. ఏది వద్దు. ఎన్ని రోజులని ఆమెకు భయపడతావు నువ్వు? ఏం కాదు శ్రీను. ఏం చేస్తానా విడ నువ్వు? ఏం లేదు, వట్టిగానే కూర్చున్నా. అట్టిగా కూసోని ఏం చేస్తున్నావు? ఇంట్లో పనున్నది, నడవత్తలేదా ఇంట్లకు? ఇంకేం పని ఉందమ్మా? బట్టలు విండినా, ఊడ్చినా, బోర్లు తోమినా, ఇంకేం పని ఉంది? పనుంటే మీరు చెయ్యరా అంటే? మీ అమ్మ కూడా ఉంది కదా, అన్ని ఆమెతోటే చేపిస్తున్నారు. ఏ శ్రీను, నీకేమైతుంది? నేను ఆపరేషన్ అయింది నాకు. ఆమె చేయకపోతే ఎవరు చేస్తారు? ఆమెకు నేను చేయలేదా? కాదు మరి, అన్ని పనులు చేసింది కదా పాపం, ఆమె కూర్చుంటే ఎందుకు పిలుస్తున్నారు? నీకెందుకు ఆమె గురించి? నడు ఇంట్లోకి నువ్వు.
ఏం మనుషులో ఏమో. ఆ పోరంతోటి మాట్లాడుకుంటా ఇక్కడ కూర్చున్నావా అనే దొంగ ముండా. మా ఇజ్జత్ దిత్తా అనుకుంటున్నావా అనే నువ్వు ఎదిగినవుగా ఆ పోరంతోటి నీకేం ముచ్చట్నే. ఏందమ్మా గట్లంటాను? మేము ఎప్పటిసుందో చిన్నప్పటిసుంది ఫ్రెండ్స్. ఏం చేస్తున్నావు లావణ్య అని మాట్లాడింది అంతే. నీకు బగ్గా కవర వత్తందే. నీ సంగతి చెప్తా, నువ్వు ఇంట్లోకి రా. మీ అయ్యతోటి ఏం మాట్లాడినావు, నువ్వు ఇంట్లోకి రాయే. అడు నీకు గా మొగళ్ళతోటి ఏం పనే? మొగళ్ళతోటి ముచ్చటబెట్టుడు ఎందుకే? అటో ఇటో సమూర్తే అయినవు. ఇక ఎవరన్నా నొక్కొని పట్టుకొని పీకుతా మా ఇజ్జత్ దిత్తా అని చూస్తున్నావా? ఏ రమా, ఏం మాట్లాడతానవే నువ్వు? ఏంటిదేం మాట్లాడు? ఊకే బయట కూసునుడు, ఆ పక్కింటి పోరంతోటి ముచ్చట్లు పెట్టుడు, నవ్వుడు. ఆ పోరడు నాకే ఎదురిచ్చి మాట్లాడతాడు. ఇది ఎంత అలసిస్తే ఆ పోరడు అట్లా మాట్లాడాలే? నువ్వు ఇంటికాడ ఉండేమన్నా చూస్తానవా ఈ పోరి వేసే కథలు? ఇది గింతాంత లేదు ఇప్పటిసుందే. దీనికి మొగోళ్ళ సోకు అవసరమా? అందుకే ఇక నేను తిడితేనేమో తిట్టిన పేరు అయితానా. రేపటి రోజున ఇదేదన్నా చేస్తే మన ఇజ్జత్ ఉంటదా, మన పరువు ఉంటదా? ఏమి అయ్యది తీయి, ఎందుకు మొత్తుకుంటానవు? అసలు నా బిడ్డ గట్ల అనడానికి కారణం ఏంది? నువ్వు ఏమంటానవు దాన్ని? అవునే ఓ దొంగముండా, నేను నిన్ను ఏమంటాననే? నువ్వు ఏవట్టి నా మొగడు నన్ను తిడుతుండు. నన్ను చూస్తే మీరు ఎందుకు ఓర్తలేరే ఇంట్లా? నేను ఏమంటాననే ఇప్పుడు? నువ్వేమన్నా అన్నవా బిడ్డను అంటానా? చెప్పే, నేనేమన్నా నిన్ను? ఏమనలేదు. మరి ఎందుకన్నవే నీ అయ్యతోటి? నీకు బిడ్డ లేదు, ఏది లేదు, నన్ను విలువకు అని ఎందుకన్నవే? అంతగానం నీకేం కట్టమైతుంది? తింటలేవా, పంటలేవా? నువ్వు ఆగేరామా, మీదికి ఎందుకు ఉరుకుతావు? ఏంది మీది కురుకుతానం అంటానో గడ? ఆడిపొల్ల పుట్టింది, నాకు ఆపరేషన్ అయింది. మేము మా అమ్మ నేను సావు జత్తాన్నావు. మమ్మల్ని చూసుకునేటోళ్ళు ఎవ్వరు లేరు. నువ్వు తెల్లారితే పొద్దుకితే పొలం కాడికే పోబడితివి. ఈ పోరు సుట్టి వేయాలి, ఆ పిల్ల సుట్టి వేయాలి, నా సుట్టి వేయాలి. మా అమ్మ అంటే నెరివడదా? గీ ఊడుమంటనే తప్పచ్చిందా? బోలుదోమంటనే తప్పచ్చిందా? ఏమి ఇంకా మొల్ల ఎదుగుతాంది. రేపో మాపో అయితే ఓ పెళ్ళి అవుతుంది, ఓ ఇంటికి ఇస్తే ఏమంటారు? తల్లి చచ్చిపోయిన కొడుకు ఈ పిల్లతల్లన్న నేర్పద్దా అని అనరా? నువ్వు చేస్తమ్మా పని చెయ్యాని అంటలేను, కానీ చెల్లెయి నీయి అవి బట్టలన్నీ విండిపించినావు. ఇయ్యల్లా తెలుసా, కడుపంతా నొస్తుంది, చేతంతా నొస్తుంది. గవ్వెవలన్నా విండిపిస్తారా అనే రామా? ఏమైతాంది? చెల్లె కాదా? చెల్లెయి విండుతే ఏమైతాంది? దానికి నొత్తాందా? లేకపోతే నువ్వు విండు, నువ్వు కూడా బాగైతున్నావు. అరే గట్ల కాదే, అంత బాత్రూమ్ పోతుంది కదా చిన్నది. మళ్ళీ ఇది విండితే ఎట్లుంటది? గట్ల నువ్వన్నా లేకపోతే మీ అమ్మ ఉన్నది పిండుమంటే ఏమో, గవి కూడా విండుమంటే ఎట్లా విండుతుంది? ఆజాల్తీ నోరు ముయ్యి. దానికి బువ్వ పెడతలేమా? ఏదంటే అది తెత్తలేవా? నువ్వు పెడతలేమా? తింటలేదా? తిన్నంత మందం పని వెయ్యాలే. నోరు మూసుకొని ఉండు. కయ్య ఒర్రకడ పిల్లవన్నది. గా పోరంతోటి ఎందుకు ముచ్చట్లు పెట్టుడు? ఇది మొగోళ్ళతోటి మాట్లాడు అవసరమా? మరి ఏం చేస్తాందో సాటుకు? నేనేం చేస్తలేనమ్మా, ఆయనే నా ఫ్రెండ్, అప్పుడప్పుడు మాట్లాడతాడు గంతే. ఏం ఫ్రెండే నీకు? మొగోళ్ళ ఫ్రెండ్స్ ఉంటారే? బంజయ్ సోపతి, బంజయ్ మొగోళ్ళతోటి మాట్లాడు, బంజయ్. ఇంకోసారి ఆ పోరంతోటి నువ్వు మాట్లాడినట్టు కనిపించాలే, దౌడలు దగ్గరకు వచ్చి మెడ విసుకుతా సత్తవు. ఏమనుకుంటానవు? చూసినావా దానికి నేను అంటే ఎంత భయం ఉన్నదో? భయం లేదు, పాడలేదు. నేను మాట్లాడతా అంటే పీకుతాంది. దానికి కొంచెమన్నా మర్యాద ఇస్తాందా నాకు? ఏ సాల్తీయే, ఏం మొత్తుకుంటానో? గంత చిన్న పిల్ల మీదకి గట్ల తిడితే ఒర్రితే ఇక ఓకపోతే నీ దగ్గరనే ఉండి తిట్లు తినమంటానవా అనే నువ్వు? నీ బతుకు పాడుగాను, గంతగానం తిట్టబడుతుంది. ఉండురా, మరి నీ పోరిని పట్టుకొని నువ్వే ఉండు, నా పిల్లని పట్టుకొని నేను పోతా. ఎటు పోతావే? అది నా బిడ్డ కాదా? నువ్వెటు పోతావు ఆమెను పట్టుకొని? అబ్బా చేసుకున్నప్పడుసుంది మీ చుట్టూ వేయలేక సత్తాన్నవో సావు. నాకెవ్వరు వేసింది లేదు, పీకింది లేదు. నేను మాట అంటే పడ్డది లేదు. అబ్బా ఇక ఉండుర్రి. ఇద్దరిని ఇచ్చిపెట్టి పోతే అప్పుడు తెలుస్తుంది నా విలువ ఏంది అనేది. అట్లా మాట్లాడక నేనేం అంటలేను నిన్ను. అందరికి అలక దొరికినా ఏమనక ముందే ఎందుకు ఇట్లా అవుతుంది? నువ్వు ఎవరితోని మాట్లాడినా కూడా మాట్లాడకు అని తిడుతుంది. ఎందుకు ఏమో. దీనితోటి మాట్లాడితే ఏమైతుంది? చిన్నప్పటి నుండి ఆయనతోటి మాట్లాడతలేనా నేను? మాట్లాడకు అని అంటుంది. అన్నం తినొచ్చి పడుకుంటా.
ఏంద్రా బంగారు తల్లి, ఇంకా నిద్ర అత్తలేదా మీకు? పొద్దంతా వంటవు, రాత్రంతా జాగారం. బజుకో నాని బజుకో, రాత్రంతా మమ్మల్ని వండనీయవు, పొద్దంతా మంచిగా పండుకుంటావు. అమ్మా అమ్మా, ఏంటిది? అన్నం లేదా అమ్మా? మీరు అన్నం తిన్నారా? నాకు అన్నం లేదు కదా. అన్నం లేదు, ఏది లేదు, మేము తిన్నాం, అయిపోయింది అన్నం. నడు పండుకపో. అయ్యో అమ్మా, ఆకలి అవుతుంది. ఆకలైతే ఇన్ని బియ్యం బుక్కుపో. ఇప్పుడు నీ గురించి ఎవడండాలే? అన్నం లేదు అనంటే ఇనవా? పొయ్యి చక్కగా వండుకోపో. ఆకలి అవుతుందమ్మా. ఆకలైతే సావు, నాకెందుకచ్చి చెప్తున్నావు? నీకు ఎప్పుడు పడితే అప్పుడే అండుకుంటా పెట్టుకుంటూ ఉంటారా? అయితే నువ్వు నీ సంగతి తర్వాత చెప్తావు. నేను దీనికి ఆకలి అవుతుందట, నేను ఇప్పుడు అండి పెట్టాలట. దీనికి రోజు ఒక్కటే పూట పెట్టాలి, ఒక పూట ఎండ పెడితే తెలుస్తుంది. నేను మంచిగా కడుపు నిండా పెడతా అంటే దానికి ఏం తెలుస్తుంది? ఆకలి అవుతుందంటే అన్నం లేదు ఏం లేదు అని అంటుంది. అన్నం కూడా పెడతలేదు. ఇప్పుడు ఎట్లా? కడుపులా ఏం లేదు. మధ్యాహ్నం గదే కారంతో తిన్న కొంచెం, ఇప్పుడు ఆకలి ఘోరంగా అవుతుంది. ఏమన్నా తిందామన్నా కూడా ఏం లేవు. ఈ వాటర్ తాగి పడుకుంటాయి. దేవుడా, నన్ను ఆడపిల్ల లెక్క ఎందుకు పుట్టించినావు? ఆకలి అవుతుంది అంటే అన్నం కూడా పెడతలేరు. ఇదంతా పని చెయ్యాలి కానీ బుక్కడు బువ్వ కూడా పెడతలేరు వీళ్ళు. ఈ నీళ్ళే నా కడుపు నింపాలి. ఇక ఆకలి అయితే ఎట్లా నిద్ర పడుతుంది? నిద్ర అస్సలకే వస్తలేదు. ఇట్లాంటి పరిస్థితి ఏ ఆడపిల్లకు కూడా రావద్దు. అమ్మో, ఇంత ఘోరంగా ఉంటది అని అనుకోలే నేను. ఇంత ఘోరంగా ఉంటది అని అంటే నేను అసలు మా డాడీని ఇంకో పెళ్లి చేసుకోమనకనే పోదును. దొంగ మొగబ్ది మంచిగా వన్నది. ఈ రాత్రి ఈ పిల్లలేసి పండుకోనిస్తలేదు. నాకేమో నిద్ర వస్తుంది, మా అమ్మనేమో మంచిగా నిద్ర పోయింది. ఏ ఏ లావణ్య, లావణ్య, మంచిగా వన్నవేందే సాపుకొని. ఎందుకమ్మా? టైము ఎంత అవుతుంది? టైము 1:30 అవుతుంది. ఈ పిల్ల లేచింది, అస్సలకే వండుకొనిత్తలేదు. నాకు బాగా నిద్ర వస్తుంది. ఈ చెల్లెను ఏడిపియకుండా ఆడిపియ్యి. చెల్లె నిద్రపోయేదాకా ఊపు. సరేనా? పన్నాక నా దగ్గరికి తీసుకురా, నేను పడుకోబెట్టుకుంటా. అబ్బా అమ్మ, నాకు నిద్ర వస్తుంది. నువ్వు వండకపోతే ఏమైతాందే? పొద్దుగాలు లేచి ఏమైనా కట్టం చేసేది ఉన్నా? అదే దరిద్రపుదానా? ఏమన్నా పనికి పోయేది ఉన్నదా? ఇక నిన్ను పనికి కూడా తోలల్లే, పని కూడా అలవాటు వేయాలి. ఈ సంవత్సరం నుండి బడికి పోయేది లేదు, ఏది లేదు. 8వ తరగతి దాకా చదివినావు కదా, అదే చాలు, అదే ఎక్కువ నీకు. అమ్మో, గట్ల అనకమ్మా. నువ్వు చదువు గురించి అస్సలకే తీయకు. నేను పొద్దుగా లేచి పనంతా వేసి నేను బడికి పోతుందని చదువు బంద్ చేయని అస్సలు అనకమ్మా, ప్లీజ్. చదివి ఎవరిని ఉద్ధరిత్తవే? ఏం జాబ్ చేత్తవే నువ్వు చదివి? చెల్లెను ఎత్తుకొని కూసో, చెల్లె నిద్రపోయేదాకా కూసో. సరేనా? కూసున్నాక పన్నాక నా దగ్గరికి తీసుకొచ్చి ఇయ్యి. అర్థమైతుందా? సరే, తీసుకో. ఏడిపించినావనుకో, నాకు గింతంత ఏడుపు వినిపించినా కూడా పొట్టు పొట్టు చంపుతా. సరే. నువ్వు వండకున్నా బాధే, నువ్వు ఏడిచినా బాధే. ఏడవకే తల్లి. మళ్ళా నువ్వు ఏడితే నా బిడ్డని ఏమన్నా కొట్టినవా అని వచ్చి పొట్టు పొట్టు కొడుతుంది. ఈ రాత్రి వాళ్ళేమో మంచిగా వంటారు, నాకేమో నిన్నప్ప చెప్పిర్రు. పడుకో పడుకో. నువ్వు కూడా ఆడపిల్లపై పుట్టినవు, కానీ నీ బతుకు మంచిగానే ఉంటది. ఎందుకంటే నీకు అమ్మ ఉన్నది కదా, మీ అమ్మ నిన్ను మంచిగానే చూసుకుంటది చెల్లె. కానీ నాకే అమ్మ లేకపాయే, నాకు అదృష్టం లేదు. నువ్వు అదృష్టమంతురాలివి. నాకొచ్చిన బాధ ఎవ్వరికి కూడా రావద్దు, పగోనికి కూడా రావద్దు. పడుకో అమ్మా, పడుకో పడుకో తల్లి. జో 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 జో. అమ్మయ్య, పడుకున్నది. అమ్మో, టైం ఎంత అవుతుందో ఏమో. ఇప్పుడు పోయి ఆ అమ్మ దగ్గర పడుకోబెట్టల్లా, ఈడ పడుకోబెట్టల్లా. ఆమె దగ్గరకు పోయి పడుకోబెట్టద్దాం. అమ్మా అమ్మా, ఇగో చెల్లె పడుకుందమ్మా. ఇటు పడుకోబెట్టు.
నాకు అదృష్టం లేదు. ఒకప్పుడు మా అమ్మ మా నాన్న నేను ఈ బెడ్ లో పడుకునేటోళ్ళం. ఇప్పుడు అంతా మారిపోయింది. ఆ బతుకు ఒంటరితనం అయిపోయింది. నవా ఏ పోరి ఏం కూర వండినవే? ఏ కూరలు పాడుగాను, కూరలు బోరు కొడుతాంది, అవి తినబుద్ధి అయితలేదని ఇంత కుంటి కూర తొక్కు నూరినా. అబ్బో కమ్మ ఉంటది కుంటి కూర తొక్కు. నాకు కూడా ఇంత ఏషియరా అదే మా ఏషితతి అట వచ్చినప్పుడు. ఉన్నరా రమి ఉన్నదా? ఆ పోరిని చూడవేనవా? ఆ పోరినేంది చూసేది, లావణ్యను పాపం గోస పెడతాంది. ఇక హాస్పిటల్ నుండి వచ్చినాక ఓ రోజు మోయి మా చూసి వచ్చినా గాని ఇక నాకు ఓ బుద్ధి అయితే లేదు, నాకు చూడబుద్ధి అయితే లేదు. పాపం లావణ్యకు తిండి పెట్టు లేదు, పొల్లనే అంత పని చేస్తాంది. అవునా? ఆ ముసలిముండు ఉన్నట్టే గాని ఇంత బువ్వ అంటుతాంది, ఇంత కూర అంటుతాంది. బట్టలు పిల్లతోటి బోళ్ళు బూడ్చుడు అంతా ఈ పిల్లతోటే ఏపిత్తారు. పిల్లకు కట్టమే ఉన్నదే. ఆ దొంగ ముండ చూడక ముందు ఇంత ఇంట్లకు రమ్మని ఏదన్నా పెట్టకపోయినవు. ఏం పెట్టాలి? మా పిలుస్తా గాని రాదు, భయానికి తిడుతుందని. రంగనే వస్తాంది కదా. లావణ్య ఎటు పోతున్నావురా? షాప్ పోతున్నా ఆంటీ. ఏం తీసుకొస్తావురా షాప్ కొయ్యి? బట్టల సబ్బు తీసుకురమ్మన్నది, తీసుకొచ్చి బట్టలు పిండాలా ఆంటీ. ఇవి సమ్మర్ హాలిడేసే గాని మీకెవరు చుట్టాలు లేకపాయే. ఓ 4 రోజులు నువ్వు ఎటన్నా పోతానంటే ఎటు పోవాలి? నన్ను ఎటు పోనీయరు, మాకెవ్వరు లేరు కదా ఆంటీ. గదే గదే గాని అయితే బిడ్డ ఇప్పుడు ఎన్నో తరగతి అయిపోయింది? 8ఆ 9ఆ? 8 అయిపోయింది, ఇప్పుడు 9 పడతా. అవునా? పట్టి ఆయన 10వ తరగతి అయిపోయినాక ఏదన్నా హాస్టల్ కు ఓ సప్పుడేక ఇక్కడ ఉండుడేంది నువ్వు? అయ్యో ఆంటీ, ఇక చదువుడే వద్దు, చదువు బంద్ చేయనంటాంది. దానికి కొంచెమన్నా సిగ్గన్నా లేకపాయే. చదువు బంద్ చేసి ఏం చేయమంటాంది దొంగ బొడ్డి? చదువు బంద్ చేసుడు లేదు, ఏది బంద్ చేసుడు లేదు. నువ్వు మంచిగా చదువుకోవాలరా లావణ్య. నాకు కూడా చదువుకోవడం అంటే ఇష్టం ఆంటీ, చదువుకుంటా ఖచ్చితంగా. తిన్నావా బిడ్డ మరేమన్నా? ఇంకా తినలే ఆంటీ, ఇగో బట్టలు విండి తింటా. అయ్యో ఆకలి అయితే లేదా? మళ్ళా వీళ్ళతో ఏమన్నా అంటే వీళ్ళు పోయి పిల్లని గట్ల ఎత్తును గట్లనేనా గిట్లనేనా అంటే మళ్ళా తిడుతుంది కావచ్చు. లేదు ఆకలేమైతే లేదు. సరే పో, మళ్ళీ ఎటు పోయినామని తిడుతుంది పో. సరే. చదువు బంద్ చేపిచ్చి ఇక ఇంట్లో పనికి అంగబెడతా అని చూస్తాంది కావచ్చు. దాని మోకమ్మ అండ చూస్తుందా అసోంటిదే లావిడి. అరే చోటు, సీను ఏటి వేండ్రా నువ్వు? మా అయ్య పొలం కాడికి వేయండ్రా కరెంటు పెట్టడానికి. ఆయన వచ్చినాక నేను ఇంటికి పోతా. అదే మరి కనబడతలేడేందని. పోయిండు పొలం కాడికి పోయిండు. లావణ్య షాప్ కి వచ్చినావు? బట్టల సబ్బు కావాలని వచ్చినా. కనిపిస్తనే లేవు కదా లావణ్య. ఆమెకు ఫుల్ పనులురా. ఇంటి ముంగట ఉన్న నాకే కనబడది, నీకు కనబడుతుందా? తోటు 2 బట్టల సబ్బులు ఇస్తావా? ఇస్తా గాని. అరే ఏమన్నా ఉంటేరా, ఏమన్నా ఉంటే తిను, నేను పైసలు ఇస్తా లావణ్య. ఏమన్నా బింగోలన్నా ఏమన్నా తిను. ఆకలి ఫుల్ అవుతుంది. నైట్ నేనేం తినలేదు. ఇప్పుడు తింటే మంచిగానే ఉండు గాని నా దగ్గర పైసలు లేవు. పాపం ఊకే శ్రీనే నాకు అన్ని కొనిస్తే మళ్ళీ ఆయన దగ్గర ఎట్లా, వాళ్ళ మమ్మీ తిడితే ఎట్లా, పైసలు ఏమైపోతున్నాయని. వద్దు శ్రీను. ఏ మొహమంతా గుంజుకపోయినట్టు అనిపిస్తుంది లావణ్య. అన్నం తింటలేవా? అదేం లేదు, తింటున్నా. ఏమో మరి నువ్వు తిన్నట్టు అనిపిస్తలేదు నాకు. అరే చోటుగా, నేను పైసలు ఇస్తా, ఆమెకు 2 పెద్దయి బిస్కెట్ ప్యాకెట్లు ఈరా, తింటది. వద్దు శ్రీను. ఏం కాదు, నువ్వు ఇక్కడ తిని పో.